అల్పపీడన ద్రోణితోటి తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయంటున్నారు. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు పడతాయని హెచ్చరించింది. హైదరాబాద్లోనూ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణలో ఇవాళ ఎక్కడెక్కడ వర్షాలు పడతాయో హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నంతో కలిసి మా కరెస్పాండెంట్ శ్రీధర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేడం చూసుకోవచ్చు, మనం దాదాపుగా మే నెల మొత్తం కూడా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రాగల 4-5 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికి రాగల 5-6 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఎల్లుండి నుంచి చాలా చోట్ల కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రేపు ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం, అట్లాగే గస్ట్ ఈవెంట్స్ 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే చూసుకున్నట్లయితే ఈ మ్యాప్లోని మన థండర్స్టార్మ్ యాక్టివిటీ ఎక్కువగా కూడా దక్షిణ, తూర్పు, మధ్య సెంట్రల్ జిల్లాల్లోని ఉండే అవకాశం ఉంది. రేపు రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ ప్రభావం వల్ల వర్షాలు అవి కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాగల 4-5 రోజుల్లో కేరళ తీరాన్ని ఈ నైరుతి ఋతుపవనాలు తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే కొన్ని ప్రాంతాలైనటువంటి దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవ్స్, కొమరిన్ ఏరియా, దక్షిణ బంగాళాఖాతం, సెంట్రల్ బంగాళాఖాతం మరియు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ మాన్సూన్ యాక్టివిటీ రాగల 4-5 రోజుల్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రేపటికి ఒక ఉపరితల ఆవర్తనం తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అది మరింత తీవ్రంగా అల్పపీడనంగా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ కేరళ తీరాన్ని తాకిన తర్వాత కర్ణాటక క్రాస్ అయినాక ముంబై రీజియన్, మహారాష్ట్ర కొంతమేరకు ఘాట్ ఏరియా అదంతా కూడా టచ్ చేసిన తర్వాత అప్పుడు మనకు తెలంగాణ ప్రాంతంలోకి ఎంటర్ అవుతుంది. 5th, 6th తర్వాతనే వస్తుంది. ఉపరితల ఆవర్తనం పశ్చిమ బంగాళాఖాతము దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వెంబడిగా కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు కూడా ఈరోజు రేపు 36 నుంచి 40 డిగ్రీల మధ్యలో, ఆ తర్వాత కాస్త తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో ఈరోజు రేపు ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం, లైట్ టు మోడరేట్ రెయిన్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాగల 4-5 రోజులు మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని డైరెక్టర్ నాగరత్నం అంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.